స్తోత్రం యేసయ్యా, స్తోత్రం దేవా, స్తోత్రం తండ్రి, స్తోత్రం నాయన. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఉదయకాల సమయం దేవుడు మనకిచ్చిన అనుకూల సమయాన్ని బట్టి దేవుని నామానికే మహిమ. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. వాక్య రూపి అన్న దేవా నాతో మాట్లాడండి. వాక్య రూపి అన్న దేవా మమ్మల్ని దర్శించండి. నీ బలిపీఠానికి సమీపముగా వస్తా దేవానికి వందనాలు, స్తోత్రాలు, స్తోత్రాలు. హల్లెలూయా, స్తోత్రం. ఆరాధనకు యోగ్యుడా నిత్యము స్తుతించెదను, నీ మేలులను మరువకనే ఎల్లప్పుడు స్తుతి పాడెదను. ఆరాధనకు యోగ్యుడా నిత్యము స్తుతించెదను, నీ మేలులను మరువకనే ఎల్లప్పుడు స్తుతి పాడెదను. ఆరాధనా, 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 నీ మేలులకై ఆరాధనా, నీ దీవెనకై ఆరాధనా, నీ మేలులకై ఆరాధనా, నీ దీవెనకై ఆరాధనా, 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 ఆరాధనా. ఆరాధనకు యోగ్యుడా నిత్యము స్తుతించెదము. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం యేసయ్యా. మహాగణుడా, మహోన్నతుడా, జీవాధిపతి అని ప్రభువా, ఇప్పటి వరకు నాయన తండ్రి స్థుతుల మీద ఆశీనుడైనవాడా, నీ దైవజనులు అనేక మంది నాయన తండ్రి నీ బలిపీఠానికి సమీపముగా వచ్చి నిన్ను ఆరాధించారయ్యా, నేను కొలిచారు ప్రభువా, నీ ఘనమైన నామాన్ని మహింపరిచారు. ఈ ప్రాతకాల సమయాన, ఈ శ్రేష్టమైన ఉదయకాల సమయాన నాయన తండ్రి మమ్మల్ని సజీవ లెక్కలో ఉంచిన దేవా నీకు వందనాలు, స్తోత్రాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. గడిచిన సంవత్సరం 2023వ సంవత్సరం ఇదే రోజున నాయన తండ్రి భయంకరమైన యాక్సిడెంట్ రోడ్డు ప్రమాదం నుంచి నీ దాసుడైన నాయన తండ్రి జామి రవికుమార్ గారిని మీరు బ్రతికించి సురక్షితమైన రెక్కల చాటున మీరు భద్రపరిచి మరొక సంవత్సరం నాయన తండ్రి నీవు ఆయుష్ను పొడిగించిన విధానాన్ని బట్టి మరొకసారి వందనాలు చెల్లిస్తున్నాం, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం ప్రభా. నాయన తండ్రి ఒకవేళ నాయన తండ్రి కుటుంబం షాటర్ అయిపోయి ఉంటే ఈ సంవత్సరం అంతా నాయన తండ్రి మేము వేరే పరిస్థితిలో ఉండేవారం ప్రభా. కేవలం నీ కృప, కేవలం నీ కనికరం అని జ్ఞాపకం చేసుకొని ఆ భయంకరమైన నాయన తండ్రి రోడ్డు ప్రమాదం నుంచి నాయన తండ్రి ఒక్క గాయమైన తగలకుండా నాయన ప్రభా వెహికల్ ఎగిరి పడిపోయినా సరే నాయన మీరు భద్రపరిచారు. అందును బట్టి మరొకసారి వందనాలు చెల్లిస్తున్నాం. ఇదిగో తండ్రి నీ ప్రియమైన దాసరాలు నాయన తండ్రి నిర్మల మేడం బట్టి నాయన నీకు వందనాలు, స్తోత్రాలు. అమ్మగారు వాక్యము నాయన తండ్రి తన నోట నుండి వచ్చి నీ వాక్యాన్ని వెదజల్లుచుండగా నాయన ఆత్మరూపి అయిన దేవ నీ శక్తిని బలాన్ని నూరంతల ఆత్మను నాయన తండ్రి అభిషేకించి నాయన నాతో మాట్లాడండి, మా అందరితో మాట్లాడమని నాయన తండ్రి నాయన నీ కృపలో నాయన తండ్రి మేడం గారిని నాయన జ్ఞాపకం చేసుకొని అందరినీ నాయన నీకు సమీపముగా తీసుకొని నాయన మీరు ఏదైతే నాయన తండ్రి మాతో మాట్లాడిన ఉద్దేశించారో నాయన మాటలు వినిపింప చేయమని మీకే సమస్త మహిమ ఘనత ఆరోపిస్తూ మా రక్షకుడు మా ప్రియప్రభువైన యేసుక్రీస్తు శక్తిగల నామములో మాత్రమే అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ప్రైజ్ లార్డ్ అమ్మ, అందరికీ వందనాలు. ప్రైజ్ లార్డ్ మేడం. ప్రైజ్ లార్డ్ సిస్టర్ గారు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ద లార్డ్. కూడి వచ్చిన పరిశుద్ధులందరికీ దేవుని నామంలో వందనాలండి. ఈ రోజు మనకు వాక్యాన్ని అందించడానికి దైవానుచిత్తంగా ఏర్పరచబడినటువంటి డాక్టర్ వైఎస్ విమలారెడ్డి అమ్మగారు సిద్ధంగా ఉన్నారండి. అమ్మగారు అందరికీ సుపరిచితులేనండి. కొత్త వారి కోసం సభా మర్యాద కోసం చిరుపరిచయం. అమ్మగారిని పరిచయం చేయడం గౌరవంగా భావిస్తా ఉన్నాను. డాక్టర్ వైఎస్ విమలారెడ్డి అమ్మగారు
2008వ సంవత్సరంలో ప్రభు అయిన యేసుక్రీస్తును తన సొంత రక్షకునిగా అంగీకరించారు. వారి జీవితం ఎడల దేవుని పిలుపునకు ప్రతిస్పందనగా సువార్తను ప్రకటించడం ప్రారంభించి పరిచర్యను మరింత ప్రభావితంగాను చేయుటకు గాను విమలారెడ్డి అమ్మగారు బీడీ మరియు ఎంటీహెచ్ ఎంఏ క్రిస్టియన్ స్టడీస్ శ్రద్ధాశక్తులతో అభ్యసించారు. వారి విశిష్ట పరిచర్య మరియు నాయకత్వ పరిణతులకు గాను గౌరవ డాక్టరేట్ను పొందినారు. ప్రస్తుతం విమలారెడ్డి అమ్మగారు TCEEFIకు చైర్పర్సన్గా మరియు హగ్గై ఇండియాకు ఉపాధ్యక్షులుగా సేవలు అందిస్తూ ఉన్నారు. మరి అంతేకాకుండా దివంగత వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి ప్రియమైన సహోదరి, మన ప్రతిపక్ష నాయకులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ప్రియమైన మేనత్త గారు అమ్మగారి కుటుంబాన్ని దేవుడు దీవించిన విధానాన్ని బట్టి దేవునికి వందనాలండి. వెల్కమ్ టు అమ్మగారు. ప్లీజ్ అమ్మ. థ్యాంక్ యూ స్వరూప్ గారు. మీ అందరికి కూడా యేసుక్రీస్తు నామమున వందనాలు. చిన్న ప్రార్థన చేసుకొని ఈరోజు వాక్య ధ్యానం చేసుకుందాం. ప్రభువా మీకే స్తోత్రం, దయామేడ మీకే స్తోత్రం. ఉదయకాలంనే వీళ్ళందరూ కూడా ఈ విధంగా కలుసుకొని వాక్యం ధ్యానించుకుంటుండగా తండ్రి, వాళ్ళ శ్రద్ధను బట్టి, వాళ్ళకున్న ఆతృతను బట్టి, వాళ్ళకున్న వాక్యం పట్ల ఇష్టం బట్టి మీకు వేలాది వందనములు స్తోత్రములు. నేను ఈ ఉదయకాలంన మీరు నన్ను బూరగా వాడుకొని మా అందరితో ఏం మాట్లాడాలనుకుంటున్నారో మాట్లాడమని యేసుక్రీస్తు నామమున వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. ఈరోజు యాకోబు పత్రికలో నుంచి ఒక చిన్న వాక్య భాగము ధ్యానించుకోవాలని ఆశ కలిగి ఉన్నాను. యాకోబు పత్రిక 3వ అధ్యాయము 17వ వచనము చదువుకుందాం. యాకోబు 3:17. అయితే పైనుండి వచ్చు జ్ఞానము మొట్టమొదట పవిత్రమైనది, తర్వాత సమాధానకరమైనది, మృదువైనది, సులభంగా లోబడినది, కనికరంతోనూ మంచి ఫలములతోనూ నిండుకొనినది, పక్షపాతమైనను వేషధారణ అయినను లేనిదియో అయి ఉన్నది. ఈ మాటలు చదువుతా ఉంటే అసలు జ్ఞానం అంటే ఎలా ఉండాలి, జ్ఞానం కలిగి ఉండాలి ఎలా ఉండాలి అని యాకోబు పత్రికలో యాకోబు చెప్తూ ఉన్నాడు. మరి ఈ అయితే అనే మాట ఈ వాక్య భాగంలో ముందుంది. నేను చదువుతున్నప్పుడు అయితే అనే దాంతో స్టార్ట్ అయింది. అయితే అని ఉంటే ఇంకా ఆ ముందున్నేటి కూడా మనం చూడాల్సి ఉంది. అందుకనే 13 నుంచి నేను చదువుతున్నాను. మీలో జ్ఞాన వివేకములు కలవాడెవడు, వాడు జ్ఞానంతో కూడిన సాత్వికము కలవాడై తన యోగ్య ప్రవర్తన వలన తన క్రియలను కనపరచవలెను. అయితే మీ హృదయములలో సహింప నలవి కాని మత్సరమును వివాదమును ఉంచుకున్న వారైతే అతిశయపడవద్దు, సత్యమునకు విరోధంగా అబద్ధం ఆడవద్దు. ఈ జ్ఞానం పైనుండి దిగి వచ్చినది కాక భూ సంబంధమైనదియు ప్రకృతి సంబంధమైనదియు దయ్యముల జ్ఞానము వంటిదియో అయి ఉన్నది. ఏలయనగా మత్సరమును వివాదమును ఎక్కడ ఉండునో అక్కడ అల్లరియు ప్రతి నీచ కార్యము ఉండును అని రాయబడింది. ఈ ఫస్ట్ చదివిన వాక్య భాగానికి తర్వాత చదివిన వాక్య భాగంలో తేడాలు చాలా కనపడుతున్నాయి. ఒకటేమో ఇహలోకపరమైన జ్ఞానము, ఒకటేమో పైనుండి వచ్చే జ్ఞానం. మనం అందరం కూడా విశ్వాసులం కాబట్టి మనకు పైనుండి వచ్చే జ్ఞానమే కావాలి. పైనుండి వచ్చే జ్ఞానం అంటే దేవుడిచ్చే జ్ఞానం. దేవుడిచ్చే జ్ఞానం మనకు కావాల్సి ఉంది. దేవుడిచ్చే జ్ఞానం ఉంటే మన బిహేవియర్ ఎలా ఉంటుంది, ఆ జ్ఞానం కాకుండా ఇహలోకపరమైన జ్ఞానం సంపాదించుకుంటూ అతి తెలివికి పోతే వచ్చే ప్రమాదాలు ఏమున్నాయో అవన్నీ కూడా ముందు భాగాల్లో మనకు తెలుపబడి ఉంది. యాకోబు పత్రిక అంతా కూడా క్రైస్తవ జీవితము ప్రాక్టికల్ గా అనుదిన జీవితం ఎలా జీవించాలి అనే విషయాలు చాలా ఉన్నాయి. దయచేసి యాకోబు పత్రిక చదవండి. మనం అనుదినము క్రైస్తవులుగా జీవించాలంటే ఏ విధంగా జీవించాలి అనే విషయాలు చాలా రాసి ఉన్నాడు ఆయన. అందుకని ఈ పత్రిక తప్పనిసరిగా మనం చదవాలి. ప్రతి క్రియలో మనం యేసయ్య శిష్యులుగా కనపడాలనే బోధిస్తూ వస్తున్నాడు యాకోబు. యేసు ప్రభు కొండ మీద ప్రసంగంలో చెప్పిన అనేక విషయాలు ఇక్కడ ప్రస్తావించాడు. ఈ పత్రిక రాసిన యాకోబు యేసయ్య శిష్యుల్లో ఒకడు కాదు, స్వయాన ఆయనకు తమ్ముడు, సవతి తమ్ముడు, హాఫ్ బ్రదర్ అంటారు కదా. యేసు ప్రభు జీవించినంత కాలం ఆయనను మెస్సయ్య గాను రక్షకుని గాని గుర్తించలా. అసలు
ఎంత అవమానాలు కూడా చేశారు. అయితే ఆ తర్వాత ఆ, ఆయన చనిపోయి తిరిగి లేచిన తర్వాత యాకోబుకు కనపడెను అని రాయబడింది. మరి ఆ తర్వాతనే ఆయన విశ్వసించడము ప్రారంభించాడు. సంఘ పెద్దగా గొప్ప స్థాయికి కూడా చేరుకున్నాడు యాకోబు. మరి 13వ వచనంలో ఆయన ఉద్దేశం కనపడతా ఉంది. తన క్రియలను కనపరచవలెను అని రాయబడింది. తన క్రియలను కనపరచవలెను అంటే మనము మీలో జ్ఞాన వివేకములు కలవాడెవడు, వాడు జ్ఞానముతో కూడిన సాత్వికం కలవాడై తన యోగ్య ప్రవర్తన వలన తమ క్రియలను కనపరచుకోలేదు. అంటే మనము కేవలం క్రైస్తవులము అని చెప్పుకుంటే సరిపోదండి. మాట వరుసకు మనం క్రైస్తవులము అని కాదు. నామకే వాస్తే అంటారు ఇక్కడ హైదరాబాద్లో. నామకే వాస్తే క్రైస్తవులు కాకుండా నిజమైన క్రైస్తవులుగా, వాక్య ప్రకారం ఉండాల్సిన క్రైస్తవులుగా ఉంటేనే దేవుడికి మహిమ. మనం ఈ లోకానికి వచ్చిందే దేవుని మహిమార్థమే. యేసు ప్రభువుని మహిమపరచాలి మనం. అందరికీ మన ఉండడమే మనం ఇక్కడ క్రియేషన్. మనల్ని ఎందుకు క్రియేట్ చేశారు దేవుడు అంటే ఆయన్ని మహింపరచడానికి అని వాక్యం చెప్తుంది. యెషయా గ్రంథము 43:7 వచనంలో 21వ వచనంలో అదే రాయబడింది. నా మహిమార్థం నేను ఏర్పరచుకున్న నా బిడ్డలు అంటాడు దేవుడు. నా 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 అని ఆయన మనల్ని సొంతం చేసుకుంటుంటే అంత సంతోషంగా అనిపిస్తుంది. ఆయన బిడ్డలంగా మనం ఆయన మహిమార్థం జీవించాల్సిన అవసరం ఉంది కాబట్టి వాక్య ప్రకారం జీవించాలి. అప్పుడే దేవునికి మహిమ. ఈ పత్రికలో మనం చదివేటి అన్ని కూడా అలాంటి విషయాలే కనపడతాయి. మన జ్ఞానం భూ సంబంధమైనదిగా ఉందా లేకపోతే పైనుండి వచ్చిందా అని మన చుట్టూ ఉన్న వారంతా మన క్రియల ద్వారా తెలుసుకోవాలని అతని ఉద్దేశం. ఇప్పుడు చాలా మంది చాలా గొప్ప చదువులు చదువుకొని ఉంటారు, లేకపోతే గొప్ప స్థానంలో ఉంటారు, సంఘాలలో కూడా గొప్ప స్థాయిలో ఉంటారు. బిషప్పులు కానీ లేకపోతే ఆ పైన ఉండే వాళ్ళు కానీ, చాలా పెద్ద పదవుల్లో ఉండే వాళ్ళు కానీ, వీళ్ళందరూ ఉన్నారు. కానీ వాళ్ళకు పైనుండి వచ్చే జ్ఞానం ఉందా లేదా? పైనుండి వచ్చే జ్ఞానం ఉండే వాళ్ళు తప్పనిసరిగా వాక్యానుసారం జీవిస్తారు. అది మనం గుర్తుపెట్టుకోవాలి. దట్ ఈస్ ద డిఫరెన్స్. పైనుండి వచ్చే జ్ఞానము భూ సంబంధమైన జ్ఞానం. భూ సంబంధమైన జ్ఞానం గురించి ఎంత భయంకరంగా చెప్తున్నాడంటే ఆయన ఈయన దయ్యముల జ్ఞానం అంటున్నాడు. భూ సంబంధమైనది, ప్రకృతి సంబంధమైనది దయ్యముల జ్ఞానం అంట. దయ్యముల జ్ఞానం కలిగి ఉన్నారా మీరు, లేకపోతే దేవుని జ్ఞానం కలిగి ఉన్నారా అని మనల్ని మనం ఎప్పటికి కూడా పరీక్షించుకుంటూ ఉండాలి. ఈ పరీక్షించుకొనడము అనేది క్రైస్తవ జీవితంలో తప్పనిసరిగా అవసరమై ఉందండి. మనం ఎప్పుడు కూడా మేము మంచిగా ఉన్నాము అని అనుకుంటే సరిపోదు. వాక్య ప్రకారం ఉన్నామా, దేవుని దృష్టికి మనం మంచిగా ఉన్నామా అనే సంగతి మనం ఎప్పటికప్పుడు ప్రశ్నించుకుంటూ ఉండాలి. ప్రతిరోజు మేము స్థిరంగా ఉన్నాము, మేము చాలా మంచిగా ఉన్నాము అని అనుకుంటే పడిపోయే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. మనల్ని మనము ప్రతిరోజు పరీక్షించుకుంటూ ఉండాలి. ఈ మాట మాట్లాడినాం, ఇది దేవుడి చిత్తమా? మనం ఏం పని చేస్తున్నా కూడా దేవుడు మన ఎదురుగా ఉన్నాడు. యేసయ్య మన పక్కన కూర్చొని ఉన్నాడు, మన ఎదురుగా కూర్చొని ఉన్నాడు. మన బిహేవియర్ ఎలా ఉంది? ఆయనకు మహిమ తీసుకొస్తున్నామా లేకపోతే ఆయనకు అవమానకరంగా ఉంటున్నామా అని ప్రతి క్రియలోనూ, ప్రతి మాటలోనూ మనం ఆలోచిస్తూ ఉండాలి. ఆ విధంగా ఉండగలిగితేనే మనం మంచి క్రైస్తవులుగా ఈ లోకంలో జీవించగలం. బేసిక్ గా జ్ఞానము, తెలివి, వివేచన అనే 3 పదాలు కనపడతాయి మనకు బైబిల్లో అంతా కూడా. బైబిల్లో జ్ఞానంకు, వివేచన లేకపోతే వివేకంకు ఇవ్వబడిన డెఫినిషన్ చూద్దాం. యెహోవాయందలి భయభక్తులే జ్ఞానమనియు, దుష్టత్వము విడిచుటయే వివేకమనియు ఆయన నరులకు సెలవిచ్చెను అని యోబు 28:28లో చెప్పబడింది. ఇప్పుడు చూడండి, మళ్ళీ ఒకసారి చదువుతాను. ఈ డెఫినేషన్ మనం నేర్చుకోవాలి. యోబు 28:28లో ఉంది. యెహోవాయందలి భయభక్తులే జ్ఞానమనియు, దుష్టత్వం విడిచుటయే వివేకమనియు ఆయన నరులకు సెలవిచ్చెను. ఇది యోబులో చెప్పబడింది. జ్ఞానము, వివేచన దేవుని ఎదురు నుండి వస్తుంది, కానీ తెలివి ఇహలోక సంబంధమైనదే ఉంటుంది. ఎక్కువగా తెలివి అంటే బుక్కిష్ నాలెడ్జ్, వరల్డ్లీ నాలెడ్జ్, లేకపోతే దయ్యముల జ్ఞానము, వీటిని అంటే మనం ఎక్కువ తెలివి గలవాడు అని అట్లా అంటూ ఉంటాం.
ఇంకా యాకోబు కఠినమైన మాట కూడా వాడుతున్నాడు, దయ్యముల జ్ఞానము అని. సొలొమోను సామెతలు 4:7లో జ్ఞానం సంపాదించుకున్నట్టయే జ్ఞానమునకు ముఖ్యాంశము అంటున్నాడు. సంపాదన అంతా ఇచ్చి సంపాదించుకోమంటున్నాడు. మన సంపాదన అంతా ఇచ్చి జ్ఞానం సంపాదించుకోమంటున్నాడు. ఆ తర్వాత ఒక రోమన్ ఫిలాసఫర్ సిసెరో 1st century BCలో ఏమంటున్నాడంటే జ్ఞానం గురించి, ద బెస్ట్ గిఫ్ట్ ఆఫ్ ద గాడ్స్ అంటున్నాడు. జ్ఞానం అనేది ద బెస్ట్ గిఫ్ట్ ఆఫ్ ద గాడ్స్, దేవుడిచ్చే గొప్ప వరం మనకు జ్ఞానం. అండ్ ఆల్సో ద మదర్ ఆఫ్ ఆల్ గుడ్ థింగ్స్ అన్నాడు. మనకు ఉండే మంచి అంతా అంటే, మనకు మంచి ఉంది అంటే అది జ్ఞానం ఉందనే అర్థం. మనం జ్ఞానం ఉన్నప్పుడే, దేవుని నుంచి వచ్చే జ్ఞానం ఉన్నప్పుడే మనం మంచిగా ఉన్నాము అని మనం అనుకోవాలి. ఈ 2 మాటల్లో కూడా జ్ఞానాన్ని చాలా ప్రశస్తమైనదిగా వర్ణించారు. కానీ హెబ్రీయులు మాత్రమే స్పష్టంగా జ్ఞానం గురించి అర్థం చేసుకున్నారు. హెబ్రీయులు చెప్పిన మాట ఏమంటే, నిజమైన జ్ఞానము తెలివికి సంబంధించింది కాదు కానీ నడవడితో వచ్చేది అన్నారు. జ్ఞానం గురించి తెలుసుకొని, ఆ సత్యం తెలుసుకొని దాని ప్రకారం నడుచుకోని వాడు పరమ మూర్ఖుడు. యూదులకు నీతిపరులుగా జీవించుటే జ్ఞానం. మనకు బైబిల్ అంతట్లో 2 రకాల జ్ఞానం ఉన్నట్లుగా కనపడుతుంది. ఒకటేమో మనిషి జ్ఞానము, లేకపోతే దయ్యముల జ్ఞానము. ఇంక రెండవది దేవుని జ్ఞానం. ఈ సామెతల గ్రంథం మనం ఒకసారి చూస్తే, సొలొమోను రచించిన సామెతల గ్రంథం అని మనకు తెలుసు. ఈ సామెతల గ్రంథం అంతా కూడా సామెతలు 1:7లో యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండట తెలివికి మూలం. ఈ తెలివి దేవుని నుంచి వచ్చే తెలివి. ఈ గ్రంథం రాయటంలోని ఉద్దేశము సొలొమోను రాజు 1:4లో రాశాడు. జ్ఞానం లేని వారికి బుద్ధి కలిగించుటకును, యవ్వనులకు తెలివియు వివేచనయు పుట్టించుటకు తగిన సామెతలు అంటున్నాడు. ఈ సామెతలు చదివితే తప్పనిసరిగా దేవుని జ్ఞానం వస్తుంది అని చెప్పి సొలొమోను చెప్తున్నాడు. ఆయన అనుభవపూర్వకంగా నేర్చుకున్నాడు. అంతేకాకుండా సొలొమోను గురించి మనకు తెలుసు, దేవుడిచ్చిన వరం అది అతనికి. ఆ కాలంలో అతన్ని మించిన జ్ఞాని లేడు. దేవుడిచ్చిన జ్ఞానం కాబట్టి అతను చాలా జ్ఞానవంతుడు అని వరల్డ్ వైడ్ పేరు తెచ్చుకున్నాడు. ఆయన జ్ఞానం చూడ్డానికి విదేశాల నుంచి కూడా వచ్చి చూసినారు అని మనకు కనపడుతుంది. మనిషి జ్ఞానము అంటే దయ్యముల జ్ఞానం కానీ, ప్రకృతి జ్ఞానం కానీ ఇవన్నీ మనకు అవసరంలా. మనకు దేవుడి నుంచి వచ్చే జ్ఞానం కావాలి. దేవుడి నుంచి వచ్చే జ్ఞానం ఎలా వస్తుంది అంటే, ఇప్పుడు మనం చెప్పుకున్న మాటలు బట్టి మన నడవడి ద్వారా మన జ్ఞానం వస్తుంది. మన నడవడి దేవునికి ఇష్టమైనదిగా ఉండాలి. మనం ఎంతసేపు దేవుడి నుంచి ఏదో కోరుకుంటూ ఉంటాము, అది దేవుడు ఇస్తూ ఉంటాడు ఆయన ప్రేమను బట్టి. కానీ ఆయనను సంతోషపెట్టే వారంగా ఉన్నామా లేదా అని మనల్ని మనం పరీక్షించుకుంటూ ఉండాలి. దేవుడి నుంచి వచ్చే జ్ఞానము కలిగి మనం ప్రవర్తిస్తే దేవుడు తప్పనిసరిగా మనల్ని చూసి సంతోషిస్తాడు. ఆ విధంగా మనం ఉండాలి అని మనం నేర్చుకోవాలి. మనము ఇప్పుడు చూసుకున్న వాక్య భాగంలో దేవుని జ్ఞానం గురించే యాకోబు మాట్లాడుతున్నాడు. అందుకే 1:5లో చెప్తాడు యాకోబు పత్రికలోనే, మీలో ఎవరికైనాను జ్ఞానం కొదువుగా ఉన్న ఎడల అతడు దేవుణ్ణి అడగవలెను, అప్పుడు అది అతనికి అనుగ్రహించబడును. ఆయన ఎవరిని గద్దింపక అందరికీ ధారాళంగా దయచేయవాడు. దేవుడి వాక్యం చదువుతున్నప్పుడు, ముఖ్యంగా బైబిల్ చదువుతున్నప్పుడు మనకు చాలా సార్లు అర్థం కాకపోవచ్చు. అర్థం కానప్పుడు, దేవా నాకు మీ జ్ఞానం అనుగ్రహించు, అర్థమయ్యేటట్టు చెయ్యి అని చెప్తే తప్పనిసరిగా ఆయన మన కొదువుగా ఉన్నది ఏమైనా సరే మనకిస్తాడు. ముఖ్యంగా ఆయన జ్ఞానం మనకు అవసరం. ఆయన ఇచ్చిన జ్ఞానంను ఆయన మహిమ కొరకు క్రియారూపకంగా వాడుకోవాలి. ఈ పైనుండి వచ్చే జ్ఞానము పవిత్రమైనది. అది దేవుని యొద్ద నుండి వచ్చింది కాబట్టి పవిత్రమైనదిగానే ఉంటుంది. ఆ పవిత్రమైన జ్ఞానం మన యొద్దకు వచ్చినప్పుడు మనలో చాలా మార్పులు వస్తాయి. అదే మనం గమనించాల్సిన విషయం. దేవుని జ్ఞానం కలిగి ఉంటే మనలో మార్పు వస్తుంది. ఇప్పుడు యేసు ప్రభువును సొంత రక్షకునిగా అంగీకరించిన తర్వాత మనం రక్షణ పొందాము, మనము నిజమైన క్రైస్తవులుగా ఉన్నాము అని అంటే ఇతరులు చూడాలి కదా, ఇతరులు కూడా ఒప్పుకోవాలి కదా. మనము ఇహలోకంలో ఉన్నప్పుడు దేవుని దయ యందును మనుషుల దయ యందును ఎదగాలి. మనము ఇహలోకపరంగా ఉన్నప్పుడు దేవుని దయ పొందలేం. మనం దేవుని జ్ఞానం కలిగి
ఇహలోకంలో ఉన్నప్పుడు దేవుని దయ వస్తుంది, మనుషుల దయ వస్తుంది. మనం మార్పు చెందిన వారము అంటే కంప్లీట్ ట్రాన్స్ఫర్మేషన్ మనలో కనపడాలి. మనలో ఉన్న మార్పు మన చుట్టూ ఉన్న వాళ్ళందరికీ తెలియాలి. అప్పుడే దేవుడికి మహిమ. మన చుట్టూ ఉన్న వాళ్ళు వీళ్ళు యేసుప్రభుని నమ్ముకున్న తర్వాత వీళ్ళు మారారు, వీళ్ళ ప్రవర్తన మారింది, వీళ్ళ నడవడి మారింది, వీళ్ళ మాటలు మారాయి అని అందరూ తెలుసుకోవాలి. అదే దేవుడికి మహిమ. కాబట్టి మనలో ఏమేం మార్పులు వస్తున్నాయి, మనము దేవుని జ్ఞానం కలిగి ఉంటే ఎలా మారుతున్నాము అనే విషయము మనం తెలుసుకోవాలి. మన నడవడి మారిపోతుంది, వ్యక్తిత్వం మారిపోతాయి, గుణ లక్షణాలు మారిపోతాయి. ప్రతి ఒక్కటి కూడా యాక్చువల్గా మనము దేవుని సారూప్యంలో చేయబడ్డాం. ఆదికాండంలో దేవుడు చెప్తాడు కదా, మొదట్లో మన స్వరూపంలో మనము ఒక మనిషిని క్రియేట్ చేస్తాము అని చెప్పి త్రిత్వమైన ఏకదేవుడు వాళ్ళు మాట్లాడుకొని మనల్ని తన స్వరూపంలో చేశాడు. తన స్వరూపము అంటే ఆయన ఆత్మ గనుక ఆయనకు బాడీ లేదు. తన స్వరూపము అన్నప్పుడు స్వరూపము అంటే ఆయన గుణ లక్షణాలు. మనం సృష్టించబడినప్పుడు ఆయన లాగా ఆయన సారూప్యంలో చేయబడ్డాం. అలాంటిది పాపం వల్ల మనం కోల్పోయాం ఆయన స్వరూపం. మనం ఎప్పుడైతే మారు మనసు పొంది దేవుని జ్ఞానమును పొందుతామో అప్పుడు తిరిగి ఆయన స్వరూపంలోనికి వస్తాం. అదే తేడా. మారు మనసు అంటే అదే, దేవుని స్వరూపంలోకి మళ్ళీ తిరిగి రావడం. అది ఒక్క క్షణంలో కాదండి. అందుకనే రక్షణలో 3 స్టేజెస్ ఉంటాయి కదా: జస్టిఫికేషన్, శాంక్టిఫికేషన్, గ్లోరిఫికేషన్. జస్టిఫికేషన్ అంటే దేవుని బిడ్డలుగా మారుట. యేసు ప్రభువుని ఎప్పుడైతే మన సొంత రక్షకునిగా అంగీకరిస్తామో ఆ రోజు నుంచి మనం దేవుని పిల్లలమవుతాం. అది ఫస్ట్ స్టేజ్. ఆ తర్వాత స్టేజ్ శాంక్టిఫికేషన్. దేవుని సారూప్యంలోనికి మారాలి అంటే అనుక్షణం మనల్ని మనం పరీక్షించుకుంటూ దేవుడిచ్చే జ్ఞానంతో మనం ముందుకు సాగుతూ ఉంటే తప్పనిసరిగా మనం దేవుని సారూప్యంలోనికి వస్తాం. అది అంటే అసాధ్యమైనది ఏది కాదు. అసాధ్యమైనది ఏమీ మనల్ని చెప్పమని దేవుడు చెప్పడు. సాధ్యమైనదే. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ పౌలుని తీసుకుందాం. ఆయన ఏమంటాడు, నేను క్రీస్తును పోలి నడుచుకున్న ప్రకారం నన్ను పోలి మీరు నడుచుకోండి అన్నాడు. అప్పుడు ఆయన కొరింథీయులతో మాట్లాడుతూ వాళ్ళు ఎవరు యేసుప్రభుని చూడలేదు కాబట్టి నన్ను చూడండి, నేను యేసుప్రభు ఎలా నడుచుకుంటున్నాడో అలాగే నేను నడుచుకుంటున్నాను. అంత గొప్పగా చెప్పే స్థాయికి మనం ఎదగగలమా ఒకసారి ఆలోచించుకుందాం. మనం అలా ఉండాలి అని దేవుడు ఆశిస్తూ ఉన్నాడు. అదే దేవుని సారూప్యంలోనికి రావడం అంటే. పౌలు మనలాంటి వాడే కదా, మనకంటే ఇంకా హీనంగా యేసుప్రభు మార్గంలో వెళ్ళే వాళ్ళని శిక్షించేవాడు. అటువంటి వాడు మార్పు చెందిన తర్వాత కంప్లీట్ గా తాను సరెండర్ చేసుకొని కమిటెడ్ లైఫ్ లీడ్ చేశాడు. ఆయన అనుక్షణం దేవుని మార్గంలో నడిచాడు. ఆయన నడవడి, ప్రవర్తన, వ్యక్తిత్వము అన్నీ మారిపోయాయి. అది ఎలా వస్తుంది అంటే దేవుని జ్ఞానం కలిగినప్పుడు. మనం రక్షణ పొందిన తర్వాత దేవుని జ్ఞానం కోసం పాకులాడాలి. ఆయన జ్ఞానం వస్తేనే మనం నడవడి అంతా కూడా మారిపోతుంది. ఇహలోక జ్ఞానంతో నిండి ఉన్నప్పుడు లక్షణాలు మనలో నుంచి వెళ్ళిపోయి వాటి స్థానంలో ఇహలోక జ్ఞానంతో నిండి ఉన్నప్పుడున్న లక్షణాలన్నీ మనలో వెళ్ళిపోవాలి. దేవుని జ్ఞానంతో నింపబడాలి. ఇప్పుడు నేను చదివిన 17వ వచనంలో 7 లక్షణాలు మనకు కనపడుతూ ఉన్నాయి. దేవుని జ్ఞానం కలిగి ఉన్న వాళ్ళ నడవడి అలాగుంటుంది అని యాకోబు చెప్తున్నాడు. మళ్ళీ ఒకసారి నేను 17వ వచనం చదువుతాను. అయితే పైనుండి వచ్చు జ్ఞానము మొట్టమొదట పవిత్రమైనది, 1. రెండవది సమాధానకరమైనది, 3వది మృదువైనది, 4వది సులభంగా లోబడినది, 5వది కనికరంతో కూడినది, 6వది మంచి ఫలంతో నిండుకున్నది, 7వది పక్షపాతం లేకుండా ఉన్నది. పక్షపాతము, వేషధారణ లేకుండా ఉండేది. ఇవన్నీ లక్షణాలు 7 లక్షణాలు మనలో నింపబడతాయి. 7 అనేది యూదులకు పరిపూర్ణతను సూచించే నెంబర్. వీటినే ఇంద్రధనస్సులోని 7 రంగుల మిళితంగా చూడొచ్చు. 7 రంగులు కలిసినప్పుడు ప్యూర్ వైట్ సన్లైట్ కనపడుతుంది. అది మనలో ఉండాలి.
మనం దేవునికి లోకానికి వెలుగుగా ఉండాలి అని దేవుడు చెప్పినప్పుడు, దేవునికి వెలుగుగా ఉండాలి అంటే ఆయన వెలుగు మనలో నుంచి ప్రపంచంలోనికి ప్రక- ఆ, ప్రవేశించాలి. ఆ విధంగా ఉండాలంటే మనము సంపూర్ణ వెలుగుగా ఉండాలి. ఆ సంపూర్ణ వెలుగు ఎలా వస్తుంది అంటే ఈ లక్షణాలు కలిగి ఉన్నప్పుడు. ఈ పైనుండి వచ్చే జ్ఞానం రావాలంటే ఆయన మాటలు వినాలి, అనుసరించాలి. మత్తయి 7:24లో చెప్పినట్లు, ఈ నా మాటలు విని వాటిపై తన ఇల్లు కట్టుకొనిన వాడు జ్ఞానవంతుడు అన్నాడు. ఆయన మాటల ప్రకారం మనం జీవిస్తూ ఉన్నప్పుడు మనం జ్ఞానవంతులుగా పేరు తెచ్చుకుంటాం. అంతేకాకుండా యేసు ప్రభు కొండ మీద ప్రసంగంలో చెప్పినట్లు 7:14లో, ఇరుకు మార్గంలో నడిచేవాడు ఆయనతో వ్యక్తిగత సంబంధం కలిగి ఉన్నవాడై ఉంటాడు. ఈ పైనుండి వచ్చే జ్ఞానము పవిత్రమైనది కాబట్టి మనం పరిశుద్ధులము అని కాదు గాని, హృదయ శుద్ధి గలవాడి ధన్యుడు వాడి దేవుని చూచెదరు అని వాక్యం చెప్పినట్లు, మనం ఎప్పుడైతే దేవుని జ్ఞానం కలిగి ఉంటామో మన హృదయం కూడా శుద్ధి చేయబడుతుంది. అప్పుడు మనము దేవుని మహిమార్థం జీవిస్తాం. మనలను మనము శుద్ధి చేసుకున్నప్పుడు యేసుప్రభు రక్తంతో, పశ్చాత్తాప హృదయంతో ఆయన సన్నిధికి వచ్చినప్పుడు ఈ పరిశుద్ధమైన జ్ఞానం మనం పొందుకోవచ్చు. కొండ మీద ప్రసంగం ఎంతమంది చదివారో నాకు తెలియదు కానీ అందరికీ తెలిసినదే అని అనుకుంటారు. అష్టధన్యతలు అంటాం కదా. ఈ అష్టధన్యతలు మనము జీవితంలో అనుసరించినప్పుడు తప్పనిసరిగా మనం దేవుని మార్గంలో నడుస్తాను. నేను ఒకసారి అష్టధన్యతలు చదువుతాను. ఆత్మ విషయమై దీనులైన వారి ధన్యులు, పరలోక రాజ్యం వారిది. దుఃఖపడు వారు ధన్యులు, వారు ఓదార్చబడుతురు. సాత్వికులు ధన్యులు, వారు భూలోకమును స్వతంత్రించుకొందురు. నీతి కొరకు ఆకలి దప్పులు గల వారు ధన్యులు, వారు తృప్తిపరచబడుదురు. కనికరం గల వారు ధన్యులు, వారు కనికరం పొందుదురు. హృదయ శుద్ధి గల వారు ధన్యులు, వారు దేవుని చూచెదరు. సమాధానపరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడుదురు. నీతి నిమిత్తం హింసింపబడు వారు ధన్యులు, పరలోక రాజ్యం వారిది. ఈ ఆ మాటలన్నీ కూడా యాకోబు పత్రికలో మనకు కనపడతాయి. అప్పుడు ఈ లక్షణాలు ఎలా ఉంటాయో చూస్తూ ఉన్నాడు. నేను ఇప్పుడు మళ్ళీ చదివాను కదండి. ఆ జ్ఞానులు తమ స్వార్థ ప్రయోజనాల కొరకు గొడవలు ఎక్కువగా చెయ్యరు కానీ తగ్గింపు స్వభావంతో సమాధానపరచుటకు తోడ్పడతారు అని రాయబడింది. ఒకసారి మనం ఫిలిప్పీ పత్రిక 2:1-4 వరకు చదువుకుందాం. ఫిలిప్పీ పత్రిక 2:1-4 వరకు. కావున క్రీస్తునందు ఏ హెచ్చరిక అయినను, ప్రేమ వలన ఆదరణ అయినను, ఆత్మయందు ఏ సహవాసమైనను, ఏ దయారసమైనను, వాత్సల్యమైనను ఉన్న ఎడల మీరు ఏక మనస్కులను అగునట్లుగా ఏక ప్రేమ కలిగి ఏక భావం గలవారుగా ఉండి ఒక్కదాని యందే మనస్సుంచుచు నా సంతోషమును సంపూర్ణం చేయుడి. కక్ష చేతనను వృధాతిశయం చేతనను ఏమి చేయక అన్యమైన మనస్సు కలవారై ఒకడు తనకంటే యోగ్యుడని ఎంచుకొనుచు మీలో ప్రతివాడును తన సొంత కార్యములను మాత్రమే కాకుండా ఇతరుల కార్యములు కూడా చూడవలెను. ఈ మాటలు విన్నప్పుడు మీరు రోజు ఇంత పొద్దున్నే అందరు కలిసి ప్రార్థన చేసుకోవడానికి అన్ని పరిస్థితులు పరుస్తున్న వీళ్ళని, ఈ గ్రూప్ ని మీరు తప్పనిసరిగా అభినందించాలి. మరి బాబీ గారు మొదలుపెట్టిన ఈ మార్నింగ్ ప్రేయర్ మీట్ ని ఎంతో ఓపిక్గా అందరూ మిగతా వాళ్ళు కూడా దాన్ని సహకరిస్తూ చేస్తూ ఉన్నారు. ఇది ఎందుకు చేస్తున్నారు అంటే కేవలము స్వార్థంగా మనల గురించి మనం ఆలోచించకుండా మిగతా వాళ్ళు కూడా ఆత్మీయంగా ఎదగాలనే ఆశతో ఇది మొదలు పెట్టారు. మరి బాబీ గారు మొదలుపెట్టిన ఈ కార్యక్రమము సక్రమంగా జరుగుతుంది అంటే మిగతా వాళ్ళు కూడా వాలంటరీగా చేస్తున్నారు కాబట్టి జరుగుతూ ఉంది. మరి ఇదంతా కూడా ఇతరుల గురించి, ఇతరులు కూడా దేవుని మార్గంలోకి నడవాలి అనేది ఆ ఉద్దేశం అయి ఉంది. ఫస్ట్ మాట మనము చూస్తే దీంట్లో మనం చూసిన మాట 7 లక్షణాలలో ఫస్ట్ది పవిత్రమైనది. పవిత్రంగా ఉండాలి అంటే మనం దేవుని వాక్యంలో ముందుకు సాగాలి. తర్వాత రెండవది మృదువైనది. మృదువుగా ఉండడం అంటే రూడ్గా మాట్లాడకుండా, ఈ మాటలు చాలా విషయాలు మనము
యాకోబు పత్రిక 3వ అధ్యాయం చదివితే అర్థమవుతుంది. మృదు స్వభావం కలవారు చాలా సాఫ్ట్ నేచర్డ్. వాళ్ళ మాటలు, వాళ్ళ చేష్టలు అన్నీ కూడా ఎవరికి హాని కలిగించకుండా ఉంటాయి. ఈ లక్షణం గల వాళ్ళు ఎటువంటి అవమానాలు, శ్రమలు ఎదురైనా ఎదుర్కొంటారు. సాత్వికులు ధన్యులు, భూలోకాన్ని స్వతంత్రించుకుంటారు అనే మాటలు, నీతి నిమిత్తం హింసింపబడి వారు ధన్యులు, పరలోక రాజ్యం వారిది అని యేసుప్రభు చెప్పిన కొండ మీద ప్రసంగంలోటి ఇక్కడ కనపడుతూ ఉన్నాయి. యాకోబు యేసుప్రభు జీవించినంత కాలము ఆయన మాటలు వినలేదు, ఆయనకి ఇష్టమైన జీవితము జీవించలేదు. కానీ ఆయన చనిపోయి తిరిగి లేచిన తర్వాత ఆయన దేవుడని తెలుసుకున్నాడు. దేవుని కుమారుడు మా మధ్యలో ఉన్నాడు, మేమెంత ధన్యులము, మా తోడబుట్టి మా 30 సంవత్సరాలు మాతో పాటు జీవించాడు అనే విషయం ఆయనకు తెలిసినప్పుడు ఆయనకు విపరీతమైన ఆరాధన భావం కలిగింది. నేను తమ్ముణ్ణి అని చెప్పుకోవట్లా, ఆయన దాసుణ్ణి అని చెప్పుకుంటున్నాడు. ఈ విధంగా యాకోబు రియలైజ్ అయ్యాడు కాబట్టి ఆయన బోధలు బాగా ప్రసిద్ధి చేశాడు అనమాట. వాళ్ళ చెల్లె మరి వాళ్ళ చెల్లె 2 తిమోతి 2:2 ప్రకారము ఇటువంటి వారు జగడమాడక అందరి ఎడల సాధువుగాను, బోధింప సమర్థుడుగాను, కీడును సహించువాడుగాను ఉండవలెను అని పౌలు తిమోతితో అంటూ ఉన్నాడు. మనం ఏ విషయంలో కూడా మృదు స్వభావం కలిగి ఉండాలి. నీ మాటలు ఒకవేళ హెచ్చరికగా ఉన్నా కూడా, హెచ్చరించే మాటలు అయినా కూడా మృదువుగా ఉప్పు వేసినట్టు రుచికరంగా ఉండాలి అన్నాడు. పౌలు తన జీవితంలో ఎన్నో నేర్చుకున్నాడండి. అనుభవపూర్వకంగా నేర్చుకున్నాడు. యేసు పాదాల దగ్గర కూర్చొని 3 సంవత్సరాలు ఆయన బోధలు విన్నాడు. ఎలా విన్నాడు అనే సంగతి మనకు తెలియదు, ఎందుకంటే అప్పటికే ఆయన వెళ్ళిపోయినాడు కాబట్టి. ఆయన పాదాల దగ్గర కూర్చొని నేర్చుకున్నాడు అని రాయబడింది. మరి ఆయన సొంతంగా నేర్పించాడు. యేసుప్రభు పౌలును ఏర్పరచుకున్న తర్వాత ఆయనకు స్పెషల్ ట్రైనింగ్ ఇచ్చాడు. శిష్యుల కంటే అధికంగా నేర్పించాడు. అందుకనే ఆయన అన్ని పత్రికలు రాయగలిగాడు. కొత్త నిబంధనలో ఎక్కువ భాగం పౌలు రాసిన పత్రికలే ఉన్నాయి కదా. మరి అవన్నీ కూడా అనుభవపూర్వకంగా రాసిన మాటలు. పౌలు పత్రికలో ప్రతి పత్రికల్లో మీరు నోటీస్ చేస్తే మొదటి భాగం అంతా కూడా డాక్ట్రిన్స్ ఉంటాయి. ఆ డాక్ట్రిన్స్ ప్రకారం ఎలా జీవించాలి అనేది రెండో భాగంలో ఉంటాయి. క్రియారూపకమైన విశ్వాసం, ఎలా జీవించాలి, మనం దేవుడి మాటలు వింటూ, ఇప్పుడు యేసు ప్రభు చెప్పిన రూల్స్ ఏంటి? దేవుణ్ణి ప్రేమించాలి, నీ పొరుగువాడిని ప్రేమించాలి. ఇవి మెయిన్ సిద్ధాంతాలు, దేవుడిచ్చిన ఆజ్ఞలు. దీని ప్రకారం ఎలా జీవించాలి అనే విషయాలు మనం పత్రికల్లో చూస్తే అర్థమవుతుంది. కేవలం మనము ప్రేమించాలి అంటే మేము ప్రేమిస్తున్నాము అని అనుకుంటే సరిపోదు. అది క్రియారూపకంగా చూపించాలి అనే విషయము యాకోబు మనకు స్పష్టీకరిస్తున్నాడు. మరి మూడవది ఏంటంటే సులభంగా లోబడినది. సులభంగా లోబడినది అంటే మనకు ఈ కాలంలో ఈగోలు చాలా ఎక్కువ అండి. నేనెందుకు లోబడతాను, నేను చాలా గొప్పవాణ్ణి, నేనెందుకు లోబడాలి అని అనుకుంటారు. ఈ లోబడే తత్వము దేవుడు మనకు నేర్పించాడు. తగ్గింపు స్వభావం. లోబడ్డము అంటే మొండిగా ఉండకుండా, ఏదైనా మనం తప్పు చేసినప్పుడు ఎవరైనా కరెక్ట్ చేస్తే ఒప్పుకోవాలి. మొండిగా అవునండి నేను చాలా గొప్పవాణ్ణి, నేను ఎవరి మాట వినను అని అనుకుంటే కుదరదండి. మనం చాలా సులభంగా లోబడే వాళ్ళిగా ఉండాలి. వాక్యానికి లోబడి ఉండాలి. వాక్య ప్రకారం ఎవరైనా మనల్ని తప్పు చేసి చేసుకోమని చెప్తే తప్పనిసరిగా లోబడాలి. మనకంటే చిన్నవాళ్ళు కూడా కొన్నిసార్లు మనల్ని చెప్తూ ఉంటారు, మీరు తప్పు చేస్తున్నారు అని. మరి అలాంటప్పుడు మనం దాంట్లో నుంచి సత్యం ఉందా, అది వాక్య ప్రకారం ఉందా అని మనం గ్రహించి ఉంటే తప్పనిసరిగా మనం లోబడాలి అండి. మనం ఎవరికి లోబడినా లోబడకపోయినా మనం దేవుని వాక్యానికి లోబడి ఉండాలి. మనకు చెప్పేవాళ్ళు వాక్య ప్రకారం చెప్తే తప్పనిసరిగా మనము ఆచరించాలి. వాళ్ళు గొప్ప వాళ్ళ చిన్న వాళ్ళ అని కాదు. ఇప్పుడు చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ నయమాను బానిస పిల్ల మాట విన్నాడు, అందుకని సిరియా దేశం అంతా బాగుపడింది. బానిస పిల్ల మాటలు మనం వినడం ఏంటి అని అనుకోలే. కుష్ఠరోగం వచ్చింది నా యజమానికి, ఆయన బాగు చేయాలంటే
మా ప్రవక్త దగ్గరికి వెళ్ళాలి అని యజమానురాలికి చెప్పినప్పుడు ఆ కాలంలో బానిసలను ఎంత భయంకరంగా హీనంగా చూసేవారు. అయినా కూడా ఆ అమ్మాయి మాటల్లో నిజముంది అని గ్రహించిన యజమానురాలు యజమానికి చెప్పినప్పుడు నయమాన్ వెళ్ళి సిరియా రాజుతో చెప్పడము, సిరియా రాజు ఇజ్రాయెల్ రాజుతో చెప్పడము, ఇజ్రాయెల్ రాజు ఆ, నేనెలా బాగు చేయగలను అన్నప్పుడు ఎలీషా ప్రవక్త బాగు చేయడం ఇవన్నీ మనకు తెలుసు. అప్పుడు నయమాన్ ఏంటి ఆ బానిస పిల్ల మాట వినడం ఏంటి నేను అని అనుకుని ఉంటే తప్పనిసరిగా ఆయనకు బాగయ్యుండేది కాదు. అంతేకాకుండా ఎలీషా ప్రవక్త దగ్గరికి వెళ్ళినప్పుడు కూడా ఆ ఎలీషా ప్రవక్త రాకుండా యొర్దాను నదిలో మునిగమన్నప్పుడు ఏం దీనికంటే మంచి నదులు మా ఊర్లో లేవా అని అనుకుని కొంచెం గర్విష్టిగా ఉన్నాడు. కానీ వాళ్ళ వాళ్ళ దగ్గర పనిచేసే ఒక ఆయన ఆ, ఏం అని చెప్పింది పెద్ద కష్టమైన పని కాదు కదా, యొర్దాను నదిలో మునుగుదాము అని అన్నప్పుడు వెంటనే ఒప్పుకున్నాడు. దానివల్ల మంచి ఫలితం కనపడింది తన జీవితంలో. ఎప్పుడు కూడా లోబడే స్వభావం ఉండాలండి. గర్విష్టిగా నయమాను ఆ, ఈయన మాటలేంటి, నా నా దగ్గరకు వచ్చి చేయి మీద తల మీద చేయి పెట్టి ప్రార్థన చేస్తాడు అనుకుంటే ఇతనేంటి యోర్దాను నదిలో మునగమంటాడు, అంత పొగరు అతనికి అని వెళ్ళిపోయి ఉంటే అతనికి ఎప్పటికీ బాగై ఉండేది కాదు. తప్పనిసరిగా లోబడము అనేది మనం నేర్చుకోవాలండి క్రైస్తవులుగా. ఈ ఈగో అనేది చాలా భయంకరమైన జబ్బు మనకు. అది నేను అనే దాన్ని కుర్చీలో వేసి కూర్చోబెడుతున్నాం మన హృదయంలో. మనం ఎప్పుడైతే మనల్ని మనము దేవునికి సమర్పించుకొని ఆ ఐ అనేది వంచి సీగా మారుస్తామో అప్పుడే మన జీవితాలు బాగుపడతాయి. అప్పుడే మనకు ఈ లోబడే స్వభావం వస్తుంది. యేసయ్య తండ్రితో కూడా సమానము అక్కడ పరలోకంలో ఉండడం విడిచిపెట్టకూడని భాగ్యం అని ఎంచుకోలేదు, కానీ తను తగ్గించుకొని ఈ లోకానికి వచ్చాడు. ఫిలిప్పీ పత్రికలో ఎంత చక్కగా 2వ అధ్యాయంలో 10వ వచనంలో మనం చూస్తే ఆయన తన్ను తాను తగ్గించుకొని శిలువ మరణం పొందినంతగా తగ్గించుకున్నాడు. ఎందుకని? నీ కోసం నా కోసం. మరి ఆయన తగ్గించుకున్నప్పుడు మనకు తగ్గించుకోవడం ఏంటి? ఏం కష్టం? సులభంగా లోబడాలండి. మనము ఆత్మ విషయమే దీనులైన వారు ధన్యులు అని యేసుప్రభు చెప్పాడు. మన మన ఆత్మీయ స్థితి మనం గుర్తించాలి. మనం ఆత్మీయంగా ఎంత హీనమైన స్థితిలో ఉన్నామో మనం గుర్తించాలి. అప్పుడే మనకి ఈ దీనత్వం వస్తుంది. సులభంగా లోబడే తత్వం వస్తుంది. మనకు పాస్టర్లు కానీ, లేకుంటే సంఘ పెద్దలు కానీ, ఆత్మీయంగా ఎదిగిన వారు కానీ ఏమైనా మాటలు చెప్తూ ఉంటే తప్పనిసరిగా వాళ్ళ మాటలకు మనం లోబడాలి. అది దేవుని నుంచి వచ్చే జ్ఞానంకి గుర్తు. దేవుని నుండి వచ్చే జ్ఞానము ఫస్ట్ పవిత్రమైనది, రెండవది మృదువైనది, మూడవది సులభంగా లోబడినది, నాలుగవది కనికరం గలది. కనికరం గలవారిగా ఉండాలి. యేసుప్రభు ఏం చెప్పాడు? కనికరం గలవారి ధన్యులు, వారు కనికరం పొందుదురు. మనం ఇతరుల పట్ల కనికరం చూపిస్తేనే మన పట్ల దేవుడు కనికరం చూపిస్తాడు. ఇప్పుడు యేసుప్రభు 2వ రాకడలో వచ్చినప్పుడు ఆ అది ధవల సింహాసన తీర్పు గురించి మీకు తెలుసు కదా. ఒకవైపు ఆ, గొర్రెలు, ఒకవైపు మేకలు ఉంటాయి. మరి ఈ మేకలను నరకానికి పంపించేస్తాడు, గొర్రెల్ని పరలోకానికి పంపిస్తాడు దేవుడు. గొర్రెల్ని ఎందుకు పంపిస్తాడు అంటే వాళ్ళు యూదుల పట్ల కనికరం చూపించారు, విశ్వాసుల పట్ల కనికరం చూపించారు. శ్రమల కాలంలో వాళ్ళు వాళ్ళు ఏ విధంగా కనికరం చూపించారో దాన్ని బట్టి వాళ్లకు తీర్పు జరుగుతుంది. మరి కనికరం గలవారు ధన్యులు, వారి కనికరం పొందుదురు అని యేసుప్రభు చెప్పాడు స్వయంగా. మనం ఎంత మాత్రం కనికరం చూపిస్తున్నాం? ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు తుఫాను బాధితులు విజయవాడలో 2 వారాల నుంచి ఎన్ని అవస్థలు పడుతున్నారు. మనం ఏం చేస్తున్నాం వాళ్ళ కోసం? కనీసం ప్రార్థన చేస్తున్నామా అని మనల్ని మనం ప్రశ్నించుకోవాలి. మనమేమో సుఖంగా ఉన్నాము, కంఫర్టబుల్ గా ఉన్నాము. మరి శ్రమలు పడే వాళ్ళ కోసం మనం ఏం చేస్తున్నాం? మనకు వీలైతే మనకు ఉన్న వనరులలో వాళ్ళతో షేర్ చేసుకోవాలి. మనం పోలేకపోయినా మనం ఎవరితోనో పంపించగలగాలి. ఈ విధంగా కనికరం చూపించినప్పుడు ఆయన పేరుతో ఒక గ్లాసు మంచినీళ్ళు ఇచ్చినా కూడా ఆయన ఆ రుణం ఉంచుకోడు అని చెప్పి వాక్యం చెప్తుంది. మరి మనం ఇతరుల పట్ల కనికరం చూపించినప్పుడు ఆ కనికరం చూపించడం వల్ల వాళ్ళ దగ్గర నుంచి ఏమో మనకు లాభం పొందుతామని కాదు,
దేవుడి కనికరం వాళ్ళపైకి మనం కుమ్మరించాల్సిన అవసరం ఉంది దేవుని బిడ్డలుగా. అది మనం గుర్తిస్తే చాలు. అప్పుడు ఆటోమేటిక్ గా మనలో కనికరం వస్తుంది. ప్రేమ వచ్చినప్పుడు ఆటోమేటిక్ గా కనికరం వస్తుంది. ఎప్పుడైతే మనం యేసుప్రభువును సొంత రక్షకునిగా అంగీకరిస్తామో ఆ రోజున మనలో దేవుని ప్రేమ నింపబడుతుంది. దేవుని ప్రేమ వచ్చినప్పుడు ఆటోమేటిక్ గా మనం ఇచ్చేవారిగా తయారవుతాం. అపొస్తలుల కార్యం 11వ అధ్యాయంలో మొదటిగా క్రైస్తవులు అనబడిరి అని రాయబడిన చోట నెక్స్ట్ సెంటెన్సే ఏముంది? పరిశుద్ధులకు కరువులో ఉన్నారు అని అన్నప్పుడు వెంటనే వాళ్ళకి లేకున్నా కూడా వాళ్ళు డబ్బులు కలెక్ట్ చేసి పంపిస్తారు. అది కనికరం చూపించడం అంటే. కష్టంలో ఉన్న వాళ్ళని ఆదుకోవాలి. శ్రమల్లో ఉన్న వాళ్ళను మనం ఓదార్చాలి. అది కనికరం చూపించడం. కనికరం గల వారిగా ఉండాలి అని దేవుడు అంటున్నాడు. లూకా సువార్త 10వ అధ్యాయంలో 30-37 వరకు మంచి సమరయుని కథ చూస్తాం కదా. దాంట్లో సమరయుడు ఎంత హీనంగా వాళ్ళు చూస్తున్నా కూడా అతను ఆ దారి పక్కన పడిన దొంగలు కొట్టి పడేసిన వాడిని సేద తీర్చి ఆదరించాడు. అతన్ని పుటకుల వాళ్ళ ఇంటికి వెళ్ళి అక్కడ పెట్టి అతనికి కావాల్సిన ఖర్చులకంతా ఇచ్చేసి వచ్చాడు. అది కనికరం చూపించడం అంటే. వాళ్ళు ఎట్లా పోతే మనకెందుకు అనుకోవడం కాదు. అవసరంలో ఉన్న వాళ్ళని ఆదుకోవడమో కనికరం చూపించడం. తర్వాత 5వది మనం చూస్తే మంచి ఫలము కలిగి ఉంటారు. నీతి కొరకు ఆకలి తప్పులు గలవారు ధన్యులు అని దేవుని వాక్యం చెప్పింది. మనము క్రైస్తవులుగా ఉన్నప్పుడు తప్పనిసరిగా ఫలించాలి అని ప్రభు చెప్పాడు. బాప్తిస్మిచ్చి యోహాను మత్తయి 3లో ఏమంటాడు? గొడ్డలి చెట్టు వేరున పెట్టబడి ఉంది, ఫలించని ప్రతి కొమ్మ కొట్టివేయబడను అని రాయబడింది. కొట్టివేయబడను అంటే ఫలించకుండా ఎండిపోయినట్లు స్టేజ్ లో ఉంటే ఫలించినప్పుడు మనల్ని కొట్టివేయక ఏం చేస్తారు? తప్పనిసరిగా మనం ఫలించాలి అని దేవుని వాక్యం చెప్తుంది. ఫలించడము అంటే మనలో ఈ లక్షణాలు కనపడాలి. ఆత్మ ఫలం ఏమనగా అని గల్తీ పత్రిక 5:22లో రాయబడింది కదా. ఆత్మ ఫలం ఏమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశానిగ్రహం. ఈ లక్షణాలన్నీ కలిగి ఉండడం ఒక ఫలం. ఈ ఫలము విడివిడిగా తీయడం కాదు, విడివిడిగా ఫలాలు కాదు, ఒక ఫలమే. ఇప్పుడు ఒక ఆరెంజ్ ఫలంలో తొనలు ఉన్నట్లుగా ఈ లక్షణాలన్నీ మనకు కనపడతాయి. ప్రేమ, సంతోషము, సమాధానం 9 లక్షణాలు ఉంటాయి కదా. ఇవన్నీ కూడా మనలో కనపడినప్పుడు దేవుని జ్ఞానం కలిగిన వారు ఈ లక్షణాలన్నీ కలిగి ఉంటారు అని మనం గుర్తించాలి. అన్నిటికీ ఇంటర్ కనెక్టెడ్ చూడండి. మీరు నోటీస్ చేస్తే ఈ లక్షణాలు, ఈ క్యారెక్టర్స్ ఇవన్నీ కూడా పత్రికలు అన్నిట్లో ఉన్నాయి. పౌలు ఎక్కడ చూసినా ఇవే రాస్తూ ఉంటాడు. పౌలే కాదు, మిగతా వాళ్ళందరూ కూడా. పేతురు పత్రికల్లో కానీ, యోహాన్ పత్రికల్లో కానీ, యాకోబు పత్రిక, యూదా పత్రిక, ఇవన్నీ కూడా మంచి లక్షణాలు కలిగి ఉంటే, దేవుని నుంచి వచ్చిన జ్ఞానం కలిగి ఉంటే ఎలా ఉంటారు అనే విషయాలే కనపడతాయి. అందుకనే మనము మంచి ఫలం కలిగి ఉండాలి. ఎవరైనా మంచి క్రైస్తవులని ఎలా తెలుసుకుంటారు? వాళ్ళ జీవితంలో ఉండే ఫలాన్ని బట్టే. ఈ ఫలం అనేది ఎవరికి యూస్ఫుల్ గా ఉండాలి? చెట్టు ఫలాన్ని తనే తినేస్తుందండి, ఎదుటి వాళ్ళకి ఇస్తుంది. అదేవిధంగా మన జీవితంలో ఫలము మనం ఇతరుల కోసమే యూజ్ చేయాలి. మన జీవితంలో ఫలము ఇతరుల కోసమే, సంఘ అభివృద్ధి కోసం, సమాజ అభివృద్ధి కోసం, ఇతరులకు మనము దేవుని బిడ్డలుగా కనపడాలి. అది కేవలం ఫలం ద్వారానే. చాలా మంది అడుగుతుంటారు, మంచి క్రైస్తవులని ఎలా తెలుసుకోవాలి అని, మంచి పాస్టర్లని ఎలా తెలుసుకోవాలి అని. వాళ్ళ జీవితంలో ఫలం చూడండి. వాళ్ళ జీవితంలోని ఫలాన్ని బట్టి వాళ్ళు మంచి వాళ్ళ కాదా, వాళ్ళు మంచి క్రైస్తవుల కాదా అని తెలుసుకోవచ్చు. పైనుంచి వచ్చే జ్ఞానం వచ్చినప్పుడు మనలో ఈ లక్షణాలన్నీ కనపడతాయి. మనలో ఈ లక్షణాలన్నీ కనపడినప్పుడే మనము దేవుని బిడ్డలంగా మనం చెప్పబడతాం. అప్పుడే మనం నిజమైన క్రైస్తవులుగా అందరికి కనపడాలి. తర్వాత నెక్స్ట్ది 6వది పక్షపాతం లేనివారు. పక్షపాతం లేకుండా ఉండాలి. మనము ఇతరుల పట్ల పక్షపాతం చూపించకూడదు అని 2వ అధ్యాయం అంతా కూడా అదే రాస్తాడు పౌలు.
2వ అధ్యాయంలో పక్షపాతం చూపించకూడదు, మీరు అందరినీ ఒకే ఈక్వల్ గా చూడాలి, డబ్బులు ఉండే వాళ్ళని ఒకలాగా, డబ్బులు లేని వాళ్ళని ఒకలాగా ప్రేమించకూడదు, మీ మనసులో భేదాలు పెట్టుకోకూడదు, దురాలోచనలు విమర్శన చేయకూడదు. ఇట్లాంటివన్నీ చాలా ఉన్నాయండి. మీరు దరిద్రులను పరుస్తున్నారు, ధనవంతులు మీ మీద కట్టంగా, అంటే మీరు ఇవన్నీ చేస్తున్నారు. దయచేసి యాకోబు పత్రిక చదవండి. మనకు అంత చదివే అంత టైం లేదు, కానీ మీరు అనుదిన ధ్యానంలో మీరు యాకోబు పత్రిక తప్పనిసరిగా చదవండి. దాంట్లో మన లక్షణాలు ఎలా ఉండాలి, అనుదిన జీవితంలో ఎలా నడుచుకోవాలనే విషయాల మీదనే దాంట్లో ఎక్కువగా రాశాడు. తర్వాత చివరిగా వేషధారణ లేకుండా. వేషధారణ, యేసుప్రభు అసహించుకునే లక్షణం వేషధారణ. ఆయన వేశ్యలనైనా క్షమిస్తాడేమో కానీ వేషధారులను క్షమించడు అని మనకు అర్థమవుతుంది. మరి ఈ వేషధారణ ఎక్కువగా ఆయన కనపడింది ఎవరిలో అంటే, ఆ, ఆయన జీవించిన కాలంలో, ఆయన పరిచర్య కాలంలో శాస్త్రులు పరిచర్యలను ఎక్కువగా ఆయన కామెంట్ చేస్తూ ఉన్నాడు, క్రిటిసైజ్ చేస్తూ ఉన్నాడు. ఎందుకంటే శాస్త్రులు గాని పరిచర్యలు గాని వాళ్ళందరూ కూడా దేవుని మనుషులు, దేవుని బిడ్డలు, మందిరాల్లో పనిచేసే వాళ్ళు. వాళ్ళే తప్పుడు పనులు చేస్తే, వాళ్ళే వేషధారణలో జీవిస్తే మరి వాళ్ళు ఏం మాదిరి చూపిస్తారు? అది దేవుడు గమనిస్తూ ఉంటాడు, ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉంటారు. వేషధారణ దేవుడు సహించలేడండి. మనం మంచి వాళ్ళగా కనపడుతూ ఉంటాం పైకి, కానీ లోపల లోపల దేవుణ్ణి అవమానపరిచే బిడ్డలుగా ఉంటూ ఉన్నాం. అలా ఉన్నప్పుడు దేవుడు ఎంత బాధపడతాడో ఒకసారి చూడండి. మీరు ఆమ్, ఆయన పరిచర్యలో ఎక్కువ భాగము వేషధారణ గురించి చెప్పినాడని కూడా మనం గ్రహించాలి. మత్తయి 23వ అధ్యాయం అంతా అయ్యో వేషధారులారా, అయ్యో వేషధారులారా అని ఎన్ని లక్షణాలు చెప్తాడు ఆయన. బాప్తిస్మిచ్చి యోహాన్ కూడా సున్నం కొట్టిన సమాధులారా అని పిలుస్తాడు. అంటే పైకి మాత్రం బాగా చక్కగా క్లీన్ గా ఉన్నట్టు కనపడతారు, కానీ మీ మనసంతా అసహ్యంతో కూడిన పదార్థాలతో నిండి ఉంది, లక్షణాలతో నిండి ఉంది అని చెప్పి మనం అర్థం చేసుకోవాలి. మనకు వేషధారణ వద్దండి. యథార్థత లేకుంటే మనం దేవుని ఎదుట నిలబడలేం. మనం వేషధారణ వదిలిపెట్టాలి. ఈ ఈ లక్షణాలన్నీ మనలో ఉండాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. జ్ఞానం కలిగి ఉంటే చాలా మనం నేర్చుకుంటాం. జ్ఞానం కలిగి ఉంటే దేవుని ఆదేశాలు పాటిస్తాం. జ్ఞానం అనేది అన్నిటికంటే విలువైన ఆస్తి అని ఎందుకు చెప్పబడిందంటే, ఇది సామెతల గ్రంథంలో నుంచి మాటలు. జ్ఞానము అన్నిటికంటే విలువైన ఆస్తి అన్నాడు. మీ ఆస్తి అంతా ఇచ్చి దానికి సంపాదించుకోండి అని చెప్తున్నాడు. అంటే జ్ఞానం అంత విలువైంది అనమాట. జ్ఞానం అందరికీ అందుబాటులో ఉంది, కానీ ధర చాలా ఎక్కువ అని రాయబడింది. అంటే దాన్ని పొందుకోవాలంటే మనం చాలా విషయాల్లో మార్పులు చేసుకోవాలి, మనల్ని మనము తగ్గించుకోవాలి. ఇట్లాంటివన్నీ చేసుకోవాలంటే కొంచెం కష్టమే, కానీ జ్ఞానం సంపాదించుకోవాలండి. దేవుని జ్ఞానం కావాలి మనకు. ఈ లోకంలో క్రైస్తవులుగా జీవించాలి అంటే సులభమేమీ కాదు. జ్ఞానం కలిగి ఉంటే ఇట్ విల్ బికమ్ వెరీ ఈజీ. జ్ఞానం మన సొంతం కాదు, దేవుని దగ్గర నుంచి ఎవరైనా బోధిస్తే వస్తుంది. దేవుణ్ణి అడిగితే మనకి ఇస్తాడు దేవుడు. దేవుని జ్ఞానము, దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే వస్తుంది. దేవుడి జ్ఞానం మనం కలిగి ఉండాలి. జ్ఞానము నీతి కలిసి ఉంటాయి. జ్ఞానం కలిగి ఉండటం మంచిది, మంచిగా ఉండడం జ్ఞానయుక్తమైనది. ఇవన్నీ కూడా ఇంటర్ కనెక్టెడ్ అని చెప్పాను కదా, ఒకదానికోటి కనెక్షన్ ఉంది. కాబట్టి మనం దేవుని జ్ఞానం కలిగి ఉంటే ఆటోమేటిక్ గా మనం అందరం కూడా ఆ మంచిగా జీవించగలం. మరి జ్ఞానం కలవారు కూడా చెయ్యరు, చెడ్డ పనులు ఏమి చెయ్యరు. తెలివి లేని వారు, మూర్ఖులు, సోమరులు, వీళ్ళందరూ కూడా జ్ఞానం లేని వారు. కాబట్టి మనం అందరం కూడా దేవుని జ్ఞానం కలిగి ఉండాలని ప్రభు నామమున మిమ్మల్ని అందరినీ కోరుతూ ఉన్నాను. ఈ పొద్దున్నే లేచి చక్కగా వాక్యం ధ్యానించుకుంటున్నారు, ప్రార్థనలు చేస్తున్నారు, విజ్ఞాపన ప్రార్థనలు చేస్తున్నారు. దేవునికి వందనాలు. మరి ఇటువంటి ఆలోచన మీకు పుట్టింది అంటే, అది మీరు కూడా పార్టిసిపేట్ చేయాలి అని ఆలోచిస్తున్నారు అంటే, దానికి కారణం దేవుని జ్ఞానం మీలో ఉంది. మీరు గ్రహించాలి, దేవుని జ్ఞానం మన స్వాస్థ్యం. మనం కోరుకుంటే దేవుడు ఇస్తాడు.
మనలో పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉన్నాడు కాబట్టి ఆయన మాట వినడానికి జ్ఞానం ఉండడం, ఆయన మాట వినడమే మనం జ్ఞానయుక్తంగా ప్రవర్తించుకోవడం, ఆయన స్వరం వినడం నేర్చుకోవాలి. అనుదిన జీవితంలో పరిశుద్ధాత్మ మాట వింటూ ఆయన మార్గంలో నడవడం చాలా ఇంపార్టెంట్. కాబట్టి దయచేసి వింటున్న వారందరూ కూడా మాకు జ్ఞానం కావాలి దేవా, మీ జ్ఞానం కావాలి అని అడుగుదాం. అప్పుడు ఈ లక్షణాలన్నీ మనలోకి వస్తాయి. మనం సాత్వికంతో ఉండాలి, పవిత్రంగా ఉండాలి, దీన మనసు కలిగి ఉండాలి, ఎదుటివాని గురించి ఆలోచించాలి. ఎప్పుడు మనల్ని గురించే మనం ఆలోచించకుండా ఎదుటివాని గురించి ఆలోచించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కనికరం కలిగి ఉండాలి, వేషధారణ మానేయాలి. వేషధారణ ఉంటే మనం దేవుని ఎదుట నిలబడలేం. యథార్థత లేకుండా దేవుని ఎదుట ఉండడం అసాధ్యం. ఆయన పరిశుద్ధ పర్వతం మీద ఎక్కగలిగిన వాడేవాడు యథార్థత కలిగి ఉన్నవాడే. అబద్ధంలాడు పెదవులు యెహోవాకు హేయములు. ఎంత కామన్ అయిపోయింది అబద్ధాలు ఆడడం. మరి అబద్ధాలు చెప్పడం దేవుడికి ఇష్టం లేదు. దేవుడికి ఇష్టం లేని పనులన్నీ కూడా మనం మానేయాలని ప్రభు నామంన మిమ్మల్ని అందరినీ కోరుతూ ఉన్నాను. మనం ఒక నిర్ణయం తీసుకోవాలి. కేవలం వినే వారంగా ఉండకుండా విన్న మాటలు మన జీవితంలో అన్వయించుకుంటూ చేసేవారిగా ఉండాలని ప్రభు నామంన మరొకసారి మిమ్మల్ని కోరుతూ చిన్న ప్రార్థన చేసుకుందాం. దయమైడ యేసునాయన స్తోత్రం ప్రభా, మీరిచ్చే జ్ఞానం మాకు కావాలి నాయన. వింటున్న వారందరినీ కూడా దీవించి ఆశీర్వదించండి తండ్రి. మీ జ్ఞానంతో మేము ముందుకు సాగేదానికి సహాయం చేయండి. ఈ లోకంలో తండ్రి మహా భయంకరమైన రోజుల్లో ఉంటున్నాం తండ్రి. రెండవ రాకడ సమీపిస్తా ఉంది అని ప్రతి ఒక్కరికి సూచనల ద్వారా మీరు చూపిస్తున్నా కూడా తండ్రి వాళ్ళ ఆత్మీయ కన్నులు తెరుచుకోవటం లేదు, ఆత్మీయ చెవులు వాళ్ళకు వినపడడం లేదు తండ్రి. దయచేసి తండ్రి మీరే మా ద్వారా ఈ సువార్తను అందరికీ ప్రకటించమని వేడుకొంచున్నాం. సహాయం చేయండి నాయన తండ్రి. ఎవరెవరైతే మీరు అనుకుంటున్నారో, అంటే మీ ఆలోచనలో ఉన్నారో వాళ్ళందరూ కూడా వినేటట్టు చేయమని వేడుకొంచున్నాం. మీ మహాకృప చేత ఈ మీడియా ద్వారా ఎంతో మంది వినేదానికి అవకాశం ఇచ్చారు నాయన, మీకు స్తోత్రం. మంచి ప్రవర్తన కలిగి మీ నామ మహిమార్థం జీవించేటట్టుగా మమ్మల్ని అందరినీ కూడా ఆశీర్వదించి దీవించి కాపాడమని వేడుకొంచున్నాం. సహాయం చేయండి నాయన. మీ నుండి వచ్చే జ్ఞానం మాకు కావాలి, పైనుండి వచ్చే జ్ఞానం కావాలి. దయ్యముల జ్ఞానం మాకొద్దు తండ్రి. తండ్రి ఇహలోకపరమైన జ్ఞానం మాకొద్దు తండ్రి, మీరిచ్చే జ్ఞానమే కావాలి. అప్పుడు మా బిహేవియర్ అంతా మారిపోతుంది. మంచి బిహేవియర్తో తండ్రి మీ నామ మహిమార్థం మమ్మల్ని వాడుకోమని, మేము ఏ చెడ్డ పనులు చేయకుండా మీ మార్గంలో మీ సారూప్యంలోనికి వచ్చేదానికి మాకు సహాయం చేయమని యేసుక్రీస్తు నామమున వేడుకొంచున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. ఆమేన్. థ్యాంక్ యూ మేడం. మరి చక్కని వర్తమానం పైనుండి వచ్చిన దేవుని జ్ఞానం గురించి చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారు. మేమందరం ఆత్మీయంగా ఎంతో బలపరచబడ్డాం, ఎంకరేజ్ చేయబడ్డాం, కొన్ని చోట్ల గద్దించబడ్డాం కూడా. థ్యాంక్ యూ మేడం. వాక్యం నిమిత్తం ముగింపు ప్రార్థన ఆశీర్వాదం ఇవ్వాల్సిందిగా మన మధ్యలో ఉన్న జామి రవికుమారయ్య గారిని కోరుతున్నానండి. అమ్మా కొంచెం గొంతు పట్టిందమ్మా. ఓకే బ్రదర్. పాస్టర్ విజయ్ కుమార్ గారండి. పాస్టర్ విజయ్ కుమార్ గారు ముగింపు ప్రార్థన ఆశీర్వాదం ఇవ్వాల్సిందిగా తీసుకున్నామండి. మహోన్నతుడ సర్వాధికారి, ఉదయకాలాన మీ యొక్క సన్నిధిలో మమ్మల్ని నిలవబెట్టి అమ్మగారి ద్వారా మంచి సందేశాన్ని మీరు అనుగ్రహించారు. సూక్తులు సూదుల్లాగే ఉంటాయి కానీ అయితే దాని యొక్క ప్రయోజనాలు ఎక్కువ అని మీరు సెలవిచ్చి ఉంటున్నారు. మరి అష్ట ధన్యతలను గూర్చి మాకు తెలియచేశారు. అయినా రోజు ఎత్తబడుతున్నటువంటి మాటల్లో ఒకవేళ మేము దినము చదువుతున్నప్పటికీ కూడా మీరు మాట్లాడినప్పుడు అది మాలో నూతన వసంతముగా మారి మాలో తండ్రి ఎన్నో మార్పులకు కారణమవుతుంటున్నది. కాబట్టి తండ్రి వినుట వల్లనే ఈ శ్వాసము అభివృద్ధి అవుతుంటున్నది. వినుట మంచిది అని చెప్తున్నాడు. యాకోబు పత్రికలో మాట్లాడేదానికంటే వినడం శ్రేష్టమని తెలియజేస్తుంటున్నారు. కాబట్టి మాట్లాడేకి నిదానించు, వినడానికి వేగిరిపడని చెప్పినటువంటి మాటలు మరి అమ్మగారి ద్వారా మాకు ఎంతో మంచి విషయాలు మీరు ఈరోజు మాకు అనుగ్రహించారు. ఫలించని ప్రతి చెట్టు నరకబడుతుంది, అగ్నిలో వేయబడుతుంది. కనుక ఫలించేటువంటి స్వభావం కలిగి ఉండాలంటే పైనుండి వచ్చినటువంటి జ్ఞానంలో ఉన్న సుగుణాలను అలవర్చుకోవాలి.
అని మాకు సెలవిచ్చి ఉంటున్నారు. మరి తండ్రి మీ స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాం, స్తుతులు చెల్లిస్తుంటున్నాం. అనేకమైనటువంటి మోడల్స్ మాదిరిలు తండ్రి మాకు తెలియజేశారు. ఆకాశంలో 7 అనేటువంటి పదము సంపూర్ణమైనది. ఆ 7 కలర్లు కలిసినప్పుడే ఆ ఇంద్రధనుస్సు కనిపిస్తుందని, మరి అలాగా క్రైస్తవుల లోకంలో మేమందరం కూడా ఉండాలని హెచ్చరించారు. మీకు వందనాలు తెలియజేసుకుంటున్నాం. మేము ఆకాశంలో ఇంద్రధనుస్సు కనపడినట్లుగా లోకానికి కనపడేటువంటి జీవితాన్ని, అనుగుణాలను మేము అలవర్చుకుంటూ కొనసాగడానికి మీ కృప, మీ దయ, మీ ఆలోచనల చేత మమ్మల్ని దిద్దినందుకు స్తుతులు చెల్లిస్తుంటున్నాం. అమ్మగారిని ఆశీర్వదించండి. ఆమె పరిచర్యను, ఆమె ఉన్నటువంటి ఉన్నత స్థానాన్ని, మరి అనేకులకు ఇలాంటి గొప్ప మాటలు మరి తండ్రి మాట్లాడుచుండగా మీ స్తుతులు చెల్లిస్తున్నాం. ఆమె ఆరోగ్య విషయంలోను, పరిచర్యలోను, బాధ్యతల్లోనూ కొనసాగి ముందుకు వెళుచుండగా అమ్మగారిని ఆరోగ్యకరంగా ఆశీర్వదించమని వేడుకుంటున్నాం. మరి తండ్రి ఈ వేదికను అనగా జూమ్ మీటింగ్ మాకు ఏర్పాటు చేసి మరి ప్రతిరోజు కూడా మీ యొక్క ఆధ్యాత్మికతలో అభివృద్ధిలోనికి నడిపిస్తున్నటువంటి పెద్దలు మరి అందరినీ కూడా పేరు పేరున దీవించి ఆశీర్వదించమని వేడుకుంటున్నాం. అలాగే తండ్రి ముఖ్యంగా రాబర్ట్ జేమ్స్ గారు మరి అనారోగ్య పరిస్థితిలో ఉన్నారు. మరి శరీరం అనేటువంటిది బలహీనమైనది, ఆత్మ సిద్ధంగా ఉన్నది. ఆయన ఎంతో బలముగా ఎన్నో బలమైనటువంటి కార్యాలు జరిగించినటువంటి మా యొక్క పెద్దగా, మా అందరి కొరకు ప్రార్థించేవారుగా, ఎంతో ఓపికతో మంచి మాటలు తెలియజేసే మరి అద్భుతమైనటువంటి అయ్యగారు ఆశీర్వదించండి. ఆయన తను కలిగినటువంటి బాధ నుంచి మరి తండ్రి సంపూర్ణ స్వస్థతకు మీరు నడిపించమని వేడుకుంటున్నాం. అయినా దాన్ని ఎదుర్కొనేటువంటి ధైర్యం, శక్తిని, అనుకూలతను మీరు అనుగ్రహించమని కూడా వేడుకుంటున్నాం. అలాగే రూపం మేడం గారిని బట్టి కూడా నామం చేసుకుంటున్నాం. వారి ఇంట్లో జరిగేటువంటి కార్యములలో వారికి కావలసినటువంటి అన్ని విధములైన అనుకూలతలను దయచేసి మరి తండ్రి వివాహము అన్ని విషయంలోనూ ఘనమైనది. అది మీ యొక్క ఆలోచన. మరి ఆలోచనను తండ్రి మీరు నడిపిస్తుంటున్నా స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఆ రోజున జరిగేటువంటి ప్రతి విధమైనటువంటి కార్యక్రమాల్లో మీరు మహిమకరంగా మార్చమని వేడుకుంటున్నాం. అలాగే తండ్రి మరి ఈ రోజున ఉదయకాలంలో ఎంతమంది చేరు మేము వచ్చుకుంటున్నాము, మేమందరం దీవించబడి ఉంటున్నాం. మరి రాలేకనికి ఉన్న వారు అలాగే కలుసుకోవడానికి సహాయం దయచేయమని వేడుకుంటున్నాం. మరి తండ్రి మేము ఉన్నంత వరకు మిమ్మల్ని వెంబడించేటువంటి కృపను మాకు అనుగ్రహిస్తూ, ఇలాగ పెద్దల ద్వారా ఎంతో మంచి సందేశాలు మాకు అనుగ్రహిస్తూ, మరి ఈ మాటలను తండ్రి ఇంకా అనేక మందికి చేరవేయడానికి మరి చక్కని జ్ఞాపక శక్తిని, మరి తండ్రి మానసిక స్థితిని దయచేసి మీ కృపలో మాకు అనుగ్రహించమని వేడుకుంటున్నాం. తండ్రి ఈ ఉదయాన్ని దీవించినందుకు మీకే ఘనత, మాన ప్రభావం చెల్లునుగా. కానీ ఈ కొద్ది ప్రార్థన మా ప్రభు, మా రక్షకుడు, మీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. పరలోక ప్రార్థన చేసుకున్నామండి. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం నేను పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తం పరలోకమందెలాగో భూమి యందు నెరవేరును గాక. మాకు కావాల్సిన ఆహారం మాకు దయచేయండి. ఎందుకంటే రాజ్యం, శక్తి, మహిమ నిరంతరం నీవేంటుంది. అంత్యాశీర్వాదం తీసుకున్నామండి. మన తండ్రి అయినటువంటి దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్యత సహవాసం చేరువచ్చిన మనందరి మీదను ఈరోజు ప్రత్యేకంగా మన కొరకై వాక్య ఉపదేశం చేసిన అమ్మగారి కార్యకలాపాల మీదను ఉండి మనలందరినీ దీవించి ఆశీర్వదించి ఆయన కృపాక్షేమాలు మన వెంటనే రానిచ్చును గాక. ఆమేన్. ఆమేన్. థ్యాంక్ యూ అయ్యగారు. ప్రార్థించిన అయ్యగారికి, వాక్యం అందించిన మేడం విమలారెడ్డి గారికి వందనాలండి. కొత్తగా జాయిన్ అయిన వారికి అందరికి థ్యాంక్ యూ అండి. రోజు సేమ్ ఇదే లింక్ మీద మీరు జాయిన్ అవ్వచ్చు అండి. రోజు చక్కని వాక్యాలు అనుభవజ్ఞులైన సేవకులు బోధిస్తున్నారు. మరి రెడ్డి గారు కూడా వేరే దేశం నుంచి జాయిన్ అయ్యారు. థ్యాంక్ యూ అండి. ఈ మెసేజెస్ అన్ని రికార్డ్ చేయబడుతున్నాయండి. యూట్యూబ్ లో అవైలబుల్ గా ఉంటాయి. బాబీ రత్నాకర్ అని కానీ వర్చువల్ ప్రేయర్ అని టైప్ చేసినా మీకు అందుబాటులో ఉంటాయండి. మరొక్కసారి మీరు వినాలని ఆశపడితే దయచేసి మీరు వినొచ్చండి. మీ ఫ్రెండ్స్ కి, ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయొచ్చండి. థ్యాంక్ యూ అండి. హ్యావ్ ఎ నైస్ డే అండి. జాయిన్ అయిన అందరికీ వందనాలండి. ముగించుకుందాం.